ఒక్క వరల్డ్ కప్ గెలిస్తేనే దేశం అంతా తలెత్తుకునేటువంటి అభిమానం భారత ప్రజలది, భారత యువతది. అట్లాంటిది శత్రువు ఇంటికొచ్చి కొట్టి చంపేసి వెళ్ళిపోతే ఇంకా ఎట్లాంటి రివెంజ్ ఉంటుంది? ఎన్ని వరల్డ్ కప్పులు గెలిచినటువంటి పొగరుండాల భారతదేశానికి, భారత ప్రజలకు, భారత జెండాకి. ఎగ్జాక్ట్లీ భారతదేశం మొత్తం కూడా మీసం మెలేసిన రోజు ఈ రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తేదీ 7వ తారీఖు మే 2025. ఆపరేషన్ సింధూర్ భారత మాతకు తిలకం పెట్టినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ గుండెలను చీల్చినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం దమ్మేంటో చూపించినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ వెనక నుండి దొంగ దెబ్బ తీయడం కాదు, ఎదురుగా నిలుచోని ఛాతి చూపిస్తూ బాంబులు పేలుస్తామని చూపించినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలు తలెత్తుకున్నటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ ఇంతకాలం మౌనంగా ఉండి తెలివితో కొట్టిన దెబ్బ ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ ఉగ్ర దాడిలో, పెహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయినటువంటి అమర వీరులకు అసలైనటువంటి నివాళి అర్పించినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం ఎకో సౌండ్ లో వినిపిస్తోంది, రీసౌండ్ లో వినిపిస్తున్నటువంటి పేరు. ఇందాక చెప్పినట్టు చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఆపరేషన్ సింధూర్. రైట్, మనతో పాటు అర్జున గారు, రిటైర్డ్ కల్నల్, శ్యామ్ గారు, అట్లాగే వేల్పూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ వేల్పూర్ గారు, చాలాసార్లు పాకిస్తాన్ భారతదేశం మీద అటాక్ మొదలు పెడితే భారతదేశం రివెంజ్ తీర్చుకున్నటువంటి సందర్భాలు ఇప్పటివరకు చూశాం. ఈ కుయుక్తులు పాకిస్తాన్ ఆపడం లేదు. సో ఇప్పుడు మళ్ళొక్కసారి బలమైనటువంటి గట్టి దెబ్బ కొట్టడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, పాకిస్తాన్ ఇప్పుడు శవాలను ఏరుకునేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో భారత్ ఒక గట్టి శిక్ష వేసినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు? భారతదేశం గర్వించదగ్గ రోజు ఈరోజు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా 140 కోట్ల భారత ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారని మనం చెప్పొచ్చు. అయితే నిన్న ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక సమావేశంలో పాకిస్తాన్ మీద ఐక్యరాజ్య సమితి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఐక్యరాజ్య సమితి నిషేధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల మీదే భారత ప్రభుత్వం, ఆర్మీ అటాక్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఉగ్రవాదులను మీరు పెంచి పోషిస్తున్నారు, మరి మీరే వీటన్నిటికీ సపోర్ట్గా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చైనా కూడా సైలెంట్ అయింది. నిన్న చైనా కూడా ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్కి మద్దతు ఇవ్వలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశము, దానికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడా లేని పరిస్థితులు మనం చూసాం. అయితే నిన్న చైనా ఇచ్చినటువంటి సైలెంట్గా ఉన్నటువంటి సందర్భం అది వ్యూహాత్మకంగా ఉందా ఏమిటి అనేది అది కూడా మనం ఆలోచించాలి. అయితే భారతదేశంలో అమాయకులైనటువంటి మరి టూరిస్టులు పహల్గాం వెళ్తే, జమ్మూ కాశ్మీర్కి వెళ్తే వాళ్ళ మీద విచక్షణారహితం కాల్పులు జరుగుతున్నాయి కాకుండా మీరు వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి దమ్ముంటే అని చెప్పేసి
అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో అక్కడ మహిళలకు చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే డైరెక్ట్గా మోడీకే ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకి ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడ ఆ మోస్ట్ టెర్రరిస్టులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా పెంచింది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కానీ రక్షణ మంత్రి కానీ మరి దేశం మీద మరి హెచ్చరిక కూడా చేశారు భారతదేశం మీద. అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు సూపర్ పవర్ పిఎంగా ఉన్నారు. ఆయన ప్రపంచంలోనే ఒక మహాశక్తిగా ఉన్నారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితి. అర్జున్ గారు కవ్వింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి మాది కాదు. ఇక్కడ బ్లాస్ట్ అయినవి మిసైల్స్ కావు, సింధూరం బ్లాస్ట్ అయింది. ఆడబిడ్డల సింధూరం బ్లాస్ట్ అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎట్లాంటి శిక్ష పడుతుందో ఒక విస్ఫోటనం రూపంలో సింధూరం విస్ఫోటనం అయితే ఎట్లా ఉంటుందో ఆ విస్ఫోటనాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పైన పరుగులు పెడుతూ పారిపోతున్నారు. ఆ సంఘటనలు మనం చూస్తున్నా ఉన్నాం. త్రివిధ దళాల సాక్షిగా ఈరోజు సింధూరం విస్ఫోటనమైంది మిసైళ్ల రూపంలో. సో నెక్స్ట్ మరి కాసేపట్లోనే భారత ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఆపరేషన్ సింధూర్ పై భారత ఆర్మీ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. పాకిస్తాన్ పీఓకు లేని ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ల దాడికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించబోతోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ దాడి వెనకాల ఉన్నటువంటి వ్యూహాలేంటి, దాడికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. రైట్, ఇప్పటికే పాకిస్తాన్ అన్ని ఎయిర్పోర్ట్లను మూసేసింది. మరోవైపు జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్, బిక్నేర్, బోధ్, జోధ్పూర్, రాజ్కోట్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లను కూడా మూసేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దళాలు తీసుకున్నటువంటి నిర్ణయం, దాడికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతోంది భారత ఆర్మీ. రైట్, అటు అర్జున్ గారు, శ్రీనివాస్ వేల్పూర్ గారు, అట్లాగే శ్యామ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రైట్, అర్జున్ గారు చెప్పండి. సో అర్జున్ గారు, సో ప్రెస్ మీట్ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతోంది. బట్ ఇక్కడ భారతదేశాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ ఏమే కాదు. సో గతంలో కూడా ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి గతంలో. అంటే ఇప్పుడు ఏదైతే ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందో 1971లో కూడా ఇట్లాంటి మాక్ డ్రిల్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది, పాకిస్తాన్ దాడి చేయబోతోంది అన్నటువంటి ఉద్దేశంతో. సో అప్పుడు కూడా కొన్ని చారిత్రక కట్టడాల పైన వాటిని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ మీన్స్ ఆకాశం నుంచి గగనతలం నుంచి చూసినా కానీ అడవిలా కనిపించేలాగా తాజ్మహల్ పైన కూడా జనపనారతో అల్లడం జరిగింది. సో ఒక గ్రీన్ క్రియేట్ చేయడం జరిగింది చారిత్రక కట్టడాలన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఆ టైంలో విద్యుత్తును కూడా నిలిపివేయడం జరిగింది, సైరన్లు కూడా అప్పుడు మోగించడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ వెనకాల పాకిస్తాన్ని ఒక రకంగా ట్రాప్లో పెట్టి భారత ప్రభుత్వం ఏదో చేసుకుంటోంది, సో వాళ్ళ ప్రజల్ని అలర్ట్ చేసుకుంటోంది అన్నటువంటి ఒక ట్రాప్లో పాకిస్తాన్ పెట్టి ఇటు అనౌన్స్ చేసి అటు అటాక్ చేసింది అనుకోవచ్చా? ఏంటి యాక్చువల్లీ మాక్ డ్రిల్ అనేది ఒక యుద్ధ సన్నాహాలు ఒక భాగం అండి ఇది. ఎందుకంటే కేవలం యుద్ధ సన్నాహాల గురించి కేవలం సైనికులకి, త్రివిధ దళాలకు తెలుసు, మిగతా సివిలియన్స్ తెలియదు. 71 తర్వాత మా కార్గిల్ తర్వాత, కార్గిల్ యుద్ధం కాదండి అది, కార్గిల్ అది యుద్ధం కాదు, అది ఆపరేషన్. కానీ సివిలియన్స్ టెక్నాలజీలో
దాని నుంచి యుద్ధమే చెప్పబడతారు. ఇట్స్ నాట్ ఏ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ వార్. వార్ ఈజ్ ఇట్ ఈస్ టు బి డిక్లేర్డ్ బై ది యుఎన్ఓ. ఓకే, యుఎన్ఓ డిక్లేర్ చేసిన తర్వాతనే వారని చెప్పబడుతుంది. యుఎన్ఓ సమ్మతించిన తర్వాతనే వారు జరుగుతుంది రెండు దేశాల మధ్య. సో దాంట్లో చూద్దాం, పాకిస్తాన్ లాస్ట్ 3 సార్లు మన చేత ఆ బైఫర్కేషన్ అయిన తర్వాత 1947 లో బైఫర్కేషన్ అయిన తర్వాత 3 సార్లు మనతో తలబడ్డారు, 3 సార్లు ఓడిపోయారు. దట్ ఈస్ 1965 లో ఫస్ట్ వార్ చేశారు మనతో, అప్పుడు ఓడిపోయారు. 1971 లో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వేరు చేసేటప్పుడు వాళ్ళు మనతో తలబడ్డారు, అప్పుడు కూడా ఓడిపోయారు. మొన్నటికి మొన్న 1999 లో జరిగిన కార్గిల్ ఆపరేషన్ అంటే యుద్ధమేనండి మీరు, ఆ యుద్ధంలో కూడా ఓడిపోయారు. సో 3 కామన్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ 65 లో వచ్చి ఉగ్రవాదం ముసుకొల్పల, 71 లో ఉగ్రవాదం ముసుకొల్, దాని తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారు. ఆర్మీ ఇండియాతో ఇది చేయాలంటే, ఇండియాని దెబ్బ కొట్టాలి అంటే నాట్ ఓన్లీ పాకిస్తాన్ సోల్జర్స్ బట్ ఆల్సో ఉగ్రవాదాన్ని కూడా మనం యూజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించారు ఉగ్రవాదాన్ని. కానీ అందులో కూడా వాళ్ళు వచ్చి సఫలం కాలేదు, విఫలం అవుతున్నారు. ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తూ చెప్తున్నాయి, మీరు ఉగ్రవాదాన్ని ఎందుకు పోషిస్తున్నారు, దేని అభివృద్ధి కోసం ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఇదే అయింది. మొన్న జరిగిన విషయము. ఓకే, పాకిస్తాన్ కు ఈవెన్ చైనా మద్దతు ఇస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు. నిన్న ఇప్పుడు ఈయన అంటున్నారు, మన డిబేట్ లో కూర్చున్న అతను నుంచి పాకిస్తాన్ చైనా వచ్చి ప్రతి ఒక్క దీని అంగుళంగులో చైనా వచ్చి కంట్రోల్ చేయడం వచ్చి చైనాని చేస్తుందండి. ఇప్పుడు రేపొద్దు సపోజ్ యుద్ధం జరిగిన బిట్వీన్ పాకిస్తాన్ అండ్ భారత్, సో చైనా మద్దతు పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది అక్షరాల నిజం అండి ఇది. ఓకే, ఇదైతే ఖచ్చితంగా ఖాయం. ఇక్కడ ఒక చిన్న సమస్య, డిబేట్ ముగియబోతుంది 10 గంటలకి. 10 గంటల తర్వాత నేను కూడా క్విట్ అయిపోతాను. ఒక ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది అంతం కాదు, ఇదండి ఆరంభం. ఇది అంతం కాదండి. ప్లీజ్, ఇట్ ఇస్ నాట్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ఫినిషింగ్ స్టేజ్, ఇట్స్ ఏ స్టార్టింగ్ స్టేజ్. చాలా ఉన్నాయి. సపోజ్ పాకిస్తాన్ పెద్ద దాడి జరిగితే మనం వచ్చి దాడి చేయాలి. దర్ ఇస్ నాట్ పాకిస్తాన్, ఇట్ నాట్ టెర్రరిజం. పాకిస్తాన్ సపోజ్ దాడి జరిగితే మన మీద, అది యుద్ధం అవుతుందండి, ఖచ్చితంగా యుద్ధం అవుతుంది. మనం ఇప్పుడు చేసిన దాడులు ఉగ్రవాద యుద్ధం కాదండి, అది జస్ట్ లైక్ ఆపరేషన్, జస్ట్ లైక్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ సర్జికల్ స్ట్రైక్. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, ఇది ఒక నేషనల్ ఇష్యూ అండి, నేషనల్ ఇష్యూ, నాట్ పొలిటికల్ ఇష్యూ. ఇందాక శ్యామ్ గారు ఉన్నారు, ఏ మేజర్ చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇంత క్రితం ప్రభుత్వంలో మేము లెక్కలు పెట్టే వాళ్ళం, ప్రతి ఒక్క దీనికి వచ్చి లెక్కలు పెట్టి, ఇట్ ఇస్ టోటలీ రాంగ్ అండి, ఇట్ ఇస్ రాంగ్. మేము సైనికులము ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేసేటప్పుడు, ఓకే, ఎస్పెషలీ యూజ్ గ్రేవ్ నేచర్ దట్ ఇస్ కాల్డ్ లైక్ దిస్ సిచ్యుయేషన్, అప్పుడు ఇది వాట్స్ కాల్డ్ ప్రతి ఒక్క దగ్గర ఇది తీసుకోవాలి, చేయాలా వద్దా అని చెప్పేసి. ఇట్ ఈస్ కామన్ ఇన్ బార్డర్, మేము వచ్చి కలితే ఫైరింగ్ చేస్తూనే ఉంటామండి. శ్యామ్ గారు దానికి వచ్చి పర్మిషన్ అంటూ దానికి వచ్చి కలితే చెప్పండి. అర్జున్ గారు 1 సెకండ్. శ్యామ్ గారు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే పాకిస్తాన్ కు అక్కడ కావాల్సింది ప్రజలు కాదు, పాకిస్తాన్ కావాల్సింది ఉగ్రవాదులే మాకు ముఖ్యం అన్నట్టు పాకిస్తాన్ వర్షన్ చూస్తే కనిపిస్తోంది. ఉగ్ర స్థావరాలపైన భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే మదర్సాలపైన వాళ్ళ మసీదులపైన దాడి జరిగినట్టు పాకిస్తాన్ చేస్తున్నటువంటి క్రియేషన్. అసలు ఒకవేళ అదే క్రియేషన్ అనుకుంటే సరే, అదే అనుకుంటే నిజం అనుకుంటే పాకిస్తాన్, అందులో ఉగ్రవాదులు ఎందుకున్నారు, ఉగ్రవాదులు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందని దీనికి పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రమూకలపైన దాడి చేస్తే, ఉగ్రవాదులపైన దాడి చేస్తే ఎందుకు పాకిస్తాన్ ఖండిస్తోంది అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే జనాల మధ్య, పాకిస్తాన్ ప్రజల మధ్య ఉగ్రవాదులు ఉంచితే వాళ్ళపైన దాడి జరగదు, ఒకవేళ జరిగిన ఇది పాకిస్తాన్ సివిలియన్స్ పైన, ప్రజలపైన దాడి జరిగిందని చిత్రీకరించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉగ్రవాదులకు ప్రయారిటీ ఇచ్చుకుంటా ప్రజల్ని ఇక్కడ పిచ్చోలం చేస్తుంది పాకిస్తాన్ ప్రజల్ని. వాస్తవానికి ఈ మదర్సాలు అనేవి ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి బాల్యం నుంచి కూడా వాళ్ళ లోపల ఒక తీవ్రవాద భావాన్ని పెంపొందించేటువంటి శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. భారతదేశంలో కూడా మదర్సాలు చాలా వరకు వివాదాస్పదమైనవి. అక్కడ భారతీయ విద్యా విధానం కాకుండా ఇస్లామిక్ విద్యా విధానం, తీవ్రవాద విద్యా విధానం నేర్పిస్తున్నారు, అక్కడ తీవ్రవాద శిక్షణ జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి మదర్సాల పైన. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా అటాక్ చేసింది మదర్సాలు అంటుందంటే మదర్సాల్లో తీవ్రవాదులు ఎందుకున్నారు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అవి తీవ్రవాదుల్ని తయారు చేసే కేంద్రాలు అవి మదర్సాలు.
కాబట్టి మదర్సాల్లో తీవ్రవాదులు ఉండడం తప్పు. మదర్సాల్లో విద్యార్థులు ఉండాలి, విద్యాభ్యాసం జరగాల. కాబట్టి మదర్సాల అన్నిటి విషయంలో, భారతదేశంలో ఉన్న మదర్సాల విషయంలో కూడా మనం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మదర్సాల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే మదర్సాలలో శ్యామ్ గారు గివ్ మీ మినిట్.